నాకేమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది నాకు చెప్పాలి? ఏమవుతుంది నాకు ఎలా తెలిసింది? ఈమె నాకు భార్య అని ఎలా తెలుసు? ఈమె నాకు భార్య అని మీకు ఎలా తెలుసు? మా మ్యారేజ్కి మీరు వచ్చారా? మా పెళ్ళికి మీరు వచ్చారా? హలో, వచ్చారా? మరి ఎలా తెలుసు ఈమె నా భార్య? ఏమన్నా నా భార్య? నా భార్య ఎలా తెలుసు ఈమె నా భార్య? నా మ్యారేజ్కి నేను రాలేదు కాబట్టి నా భార్య నేను ఎలా తెలుసు తెలుసా? ఈమె ఎప్పుడు నాతోనే ఉంటుంది కాబట్టి. ఈమె ఎప్పుడు నా మధ్య ఉంటుంది కాబట్టి, నేను ఎప్పుడు ఈమె మధ్య ఉంటాను కాబట్టి నేను ఇద్దరం భార్యాభర్తలమని తెలుస్తుంది. నా భార్య భర్త వద్ద ఉంటుంది, భర్త భార్య మధ్య ఉంటుంది. భార్యాభర్తలు కలిసి ఒకే చోట ఉంటారు. భార్య ఇక్కడ ఉంది, భర్త ఇక్కడ ఉన్నాడు. మేమిద్దరం భార్యాభర్తలము అని చెప్పుకోగలుగుతాం, కానీ భార్యాభర్తలుగా కనబడతామా? కనబడం. ఎందుకు? చెప్పారు కాబట్టి విన్నా, కానీ కనులతో మాత్రము కనపడం. జాగ్రత్తగా గమనించండి. వివాహానికి వచ్చిన వారికి, వివాహం రాని వారికి మేము భార్యాభర్తలమని ఇద్దరికీ కనబడుతుంది. ఎలాగా? ఇద్దరమేమో ఒకటిగా ఉంటాము కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈమె నా భార్య అని ముద్ర వేయబడి ఉంది. ఈమె మెడలో తాళి బొట్టు లేదు, మెట్టెలు లేవు, కానీ ఈమె నా భార్య. ముద్ర వేయబడింది. ఏం వేయబడింది? ముద్ర వేయబడింది. నా భార్యగానే నాతో జీవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నేను తన భర్తగా నాకు ముద్ర వేయబడింది. ఆమేన్. కాబట్టి మేమిద్దరం భార్యాభర్తలమని ముద్ర వేయబడి జీవిస్తూ వచ్చున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతవరకు? చచ్చేంత వరకు. ఎంతవరకు? చచ్చేంత వరకు మేము ఇద్దరము భార్యాభర్తలము. ఎందుకు? దేవుడు ముద్ర వేశాడు కాబట్టి మీరిద్దరు భార్యాభర్తలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువుకుందాం ప్రభు సన్నిధిని బట్టి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడి అంటే వార్నింగ్ లేదా విన్నపం. అది అలా చెయ్యకండి. అలా చేస్తే మీరు లాస్ అయిపోతారు.
మీరు మీరు లాస్ అయిపోతారు. మీకు మీకు చాలా చాలా నష్టం వస్తుంది. నష్టపోతారు. మీకు ఏ నష్టమైతే కలుగుతుందో, ఏ కష్టమైతే కలుగుతుందో దానికి కారణము పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచడం. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మను ఎవరైతే దుఃఖపరుస్తారో వారికి నష్టం కలుగుతుంది, వారికి కష్టం కలుగుతుంది. వారి జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవలసి వస్తుంది. పరిశుద్ధాత్మను మాత్రం దుఃఖపరచకుడి. దేవుని ఆత్మను దుఃఖపెట్టద్దు. దేవుని ఆత్మ ఎప్పుడు ఏడుస్తాడు? ఎందుకు ఏడుస్తాడు? దేవుని ఆత్మ ఎప్పుడు ఏడుస్తాడు? ఎందుకు ఏడుస్తాడు? దేవుని ఆత్మను దుఃఖపరచకండి. దుఃఖపరిస్తే దాని వలన చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకూడదు. ఆ కింద అలా కంటిన్యూ చదువుతాం. అదే వర్షం. ఇదిగో విమోచన దినము వరకు అంటే విడుదల దినము వరకు ఆయన యందు మీరు ముద్ర వేయబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఆ పై వచనాలు, ఆ 4వ అధ్యాయము 5వ అధ్యాయం మీరు ఎఫెసీ పత్రిక ఇంటికి వెళ్ళి చదువుకోండి చక్కగా. నేను మాట్లాడతాను. దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. చక్కగా దేవుని ఆత్మను బట్టి మనమందరము దేవుని ఆత్మతో మనం వెంబడిద్దాం. ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువుకి సంఘాన్ని ఇచ్చి వివాహం చేశారు. యేసుక్రీస్తు ప్రభుకి సంఘాన్ని ఇచ్చి వివాహం చేయబోతున్నారు. ఈ సంఘం యేసుక్రీస్తు ప్రభువు కొరకు సిద్ధపడుతూ ఉండాలి. పెళ్లి కుమార్తె వలె సిద్ధపడుతూ ఉండాలి. ఏమేమి ఉండాలి? పెళ్లి కుమార్తె వలె సిద్ధపడుతూ ఉండాలి. పెళ్లి కుమార్తె వలె సిద్ధపడుతుంది. అలా పెళ్లి కుమార్తె వలె సిద్ధపడుతున్నటువంటి ఆ యొక్క సంఘము, ఆమె చెప్పుకోవడానికి ఆమెకి ఇంకా వివాహం కాలేదు, కానీ ఆమెని ఎవరి భార్య అంటారు చెప్పాలి. ఆమెకి ఇంకా వివాహం కాలేదు, కానీ ఎవరి భార్య అని అంటారు అంటే, నేను యేసయ్య భార్య అని అంటుంది సంఘం. సంఘం వద్దకు వెళ్ళి, సంగమా నువ్వు ఎవరి భార్యవి అని అడిగితే, నేను యేసయ్య భార్య అని అంటుంది. అదేంటమ్మా, ఇంకా నీకు పెళ్లి కాలేదు కదా, నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా. నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నువ్వు ఎవరి భార్య? నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ ఆయన కొరకు నేను సిద్ధపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు పెళ్లి కాలేదు, కానీ ఆయన కొరకు నేను సిద్ధపడుతూ, అలంకరించుకుంటూ, ఆయన నిమిత్తమై ప్రతిరోజు సిద్ధపడుతూ ఉంటాను. పొద్దున్నే లేస్తాను, మా ఆయనకి ఎలా ఉండాలి అని చక్కగా నెత్తి దొరుకుతాను. మా ఆయనకి ఎలాగ నచ్చుతాను అని మంచి వస్త్రాలు వేసుకుంటాను. మా ఆయనకి కనపడాలని నేను అక్కడికి వెళ్తాను. నాకు పాస్టమ్మ గారికి ఎంగేజ్మెంట్ అయింది.
వివాహానికని వచ్చా. కానీ పాస్టర్ ఏం చేసేదంటే సిద్ధపడి మంచిగా స్నానం చేసుకొని సిద్ధపడి అలా వచ్చేది. అలా వచ్చి నేను ఎక్కడైతే ఉన్నానో, నేను ఏ ఇంటికి ఏ ఏరియాకి వాళ్ళ అన్నగారి ఏరియా ఇంకో చోట, ఇంకొక వీధిలో 2 వీధుల అవతల ఉంది. నేను అక్కడ వెళ్ళి మాట్లాడుతుంటే మా చెల్లెల్ని తీసుకొని వాళ్ళ అన్నగారి ఇంటికి ఏదో పని ఉన్నట్టుగా వచ్చేసి ఏదో ఒక రూపంలో తనను తాను నాకు కనపరుచుకొని అలా వెళ్ళిపోతా. ఎందుకు అలా కనపరుచుకొని వెళ్ళిపోతుంది? నేను నీ దాని, నేను బాగున్నానా, నేను చక్కగా ఉన్నానా, నేను నీకు తగినట్టుగా ఉన్నానా అని తనను తాను చూపించుకొని వెళ్ళిపోతా. నేను కూడా ఇలా చూసి అవునా కొంచెం వేసితే బాగుంటుంది. మెల్లగా నేను అక్కడి నుండి ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంకొక అలంకరణతో వచ్చేది. ఇంకొక అలంకరణతో వచ్చేసి ఆ అలంకరణను చూపించుకొని వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి గృహాలలో కిటికీలు ఉన్నాయి. ఆ కిటికీ గుండా తొంగి చూసే నేను అలా బయటకు వచ్చినప్పుడు కిటికీలో కనపడేది. కిటికీలో ఉండి చూస్తూ తను నాకు భార్యగా తనను తాను ఎప్పుడు నాకు తగినట్టుగా, నాకు సంతోషం కలిగే రీతిగా, నాకు తగినట్టుగా సిద్ధపడడానికి ఇష్టపడుతూ ఉంటుంది. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. వివాహమైన తర్వాత వివాహం అవుతుంది అని తెలిసినప్పుడు తను నా భర్తతో కలిసి నేను వెళ్ళిపోవాలి అని, అమ్మ నేను ఈ డ్రెస్ తీసుకొని పోతాను మా ఆయన వద్దకు, నేను ఇది తీసుకొని వెళ్తాను, నేను ఇది తీసుకొని వెళ్తాను. నేను ఇక్కడ ఉండుదాన్ని కాదు, నేను నా భర్త వద్ద ఉండుదాన్ని. అమ్మ నువ్వు ఉండాల్సింది మా వద్ద కదా, నువ్వు మా కూతురివి కదా, నువ్వు మా కుమార్తెవు కదా, మా కూతురివి కదా, మా దగ్గరే కదా ఉండాల్సింది. లేదు, మీరు నాకు తల్లిదండ్రులు కావచ్చు, నా తండ్రిగా నువ్వు ఎంతో నన్ను ప్రేమించవచ్చు, నా తల్లిగా నువ్వు గోరుముద్దలు తినిపించి నన్ను ఎంతో అక్కును చేర్చుకుని హృదయానికి చేర్చుకొని ఉండొచ్చు. కానీ నువ్వు ఎంత ప్రేమ చూపించినా నేను మాత్రం నా భర్త వద్దకే వెళతాను. నాకు ఇక్కడితో నాకు సంబంధం లేదు. నువ్వు ఎంత ప్రేమ చూపించినా నీ అనుబంధానికి నేను మాత్రం బందీని అవను. నేను బందీని ఎవరికి అవుతాను అంటే నా భర్తకే అవుతాను. నా భర్తకి అవుతాను. ఇక మీదట నా భర్త ఎలా చెబితే అలా వినడానికే నేను వెళుతున్నా. నా భర్తకు తగినట్టుగా జీవించడానికి నేను వెళుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆడపిల్లలు అలాగే వెళ్తారా? లేదంటే భర్త దగ్గరికి వెళ్ళి వాని గొంతు మీద కాలు పెట్టి ఏమరా మొగుడా, ఏమి నీ కథ అనేలాగా చేయడానికి వెళ్తాం అనుకుంటున్నారా? ఎంత మౌనం ఇచ్చారు. హల్లెలూయా. నా భర్త మాట వినాలి అన్న ఉద్దేశంతోనే కదా మీరు వివాహం చేసుకొని మీ తల్లిదండ్రులను సైతం వదిలిపెట్టి మీరు భర్త వద్దకు వస్తారు. అలాగే సంఘము కూడా భూమి మీద ఉన్న వాటి మీద
వేటిపైన వ్యామోహం పెట్టుకోకుండా యేసయ్య కొరకు సిద్ధపడి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకు తగినట్టుగా ఆయన మాట వింటూ ఉండడానికి నేను వెళ్తాను అని సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. ఆమేన్. సంఘము కూడా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కలిపి ఒక సంఘము. ఈ లోకంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కలిపి ఒక సంఘముగా, అంటే ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఆయన వద్దకు వెళుతుంది అట. అలా వెళుతున్నటువంటి ఆ సంఘము రోజు అలంకరించుకొని యేసయ్యకు తగినట్టుగా, తనకి ఇష్టమైనట్టుగా, తను ఏమి ఆశిస్తున్నాడో, ఏమి చెబుతున్నాడో, ఏమి నేర్పిస్తున్నాడో దానికి తగినట్టుగా సిద్ధపడి అలంకరించుకొని ఉండాలి అంట. రోజు 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 యేసయ్యకు తగినట్టుగా అలంకరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య కొరకు నువ్వు సిద్ధపడాలి. ఎవరి కొరకు సిద్ధపడాలి? యేసయ్య కొరకు. ఈ భూమి మీద ఉన్నటువంటి వేటి కొరకు నువ్వు 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 సొంత ఆలోచనలు పెట్టుకుని వాటిని వ్యామోహముతో ప్రేమించకూడదు. నువ్వు యేసయ్య కొరకు సిద్ధపడుతూ ఉంటావు. యేసుక్రీస్తు ప్రభు నిమిత్తమై నువ్వు నిలిచి ఉంటావు. యేసుక్రీస్తు ప్రభు కొరకు నువ్వు ఎప్పుడైతే సిద్ధపడుతూ ఉంటావో అప్పుడు, అందుకే చెప్తాడు, విమోచన దినము వరకు. విమోచన దినము వరకు అంటే నువ్వు చనిపోయేంత వరకు, చనిపోయిన తరువాత ఇదిగో ఇదిగో ఆయన రాకడ సమీపించినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు నువ్వు ఆయన కొరకు ఎత్తపడేంత వరకు, అంటే ఈ భూమిని వదిలిపెట్టి మహిమ కలిగిన శరీరముగా నువ్వు ఎత్తబడేంత వరకు పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఎప్పటి వరకు నువ్వు ఎత్తబడేంత వరకు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏమవుతుంది? పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏమవుతుంది? ఎలాగ దుఃఖపరచాలి? పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి కలిగినటువంటి కారణం నేను వాక్యం చెప్పడం లేదు, కానీ ఈరోజు దేవుని ఆత్మలో మీరు అందరూ ఏకాత్మగా మారిపోవడానికి నేను మిమ్మల్ని పురిగొలుపుతూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించు. మనం దేవుని ఆత్మను దుఃఖపరచకుండా ఉండాలి అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకో. అసలు దేవుని ఆత్మను దుఃఖపరచడానికి మనకు తెలియకుండానే కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని గుర్తుపట్టగలగాలి. జాగ్రత్తగా గమనించండి. మొదటిగా దేవుని ఆత్మలో జీవించినటువంటి వారు ఆదాము, అవ్వ. ఎవరు? ఆదాము, అవ్వ. వీరు దేవుని ఆత్మలో జీవిస్తూ ఉంటున్నారు. ఎంతగా దేవుని ఆత్మలో జీవిస్తూ ఉంటున్నారు అంటే వీరి ఇద్దరు వస్త్రములు లేకపోయినా వస్త్రములు ఉన్నవారిగా, వస్త్రములు లేకపోయినా వస్త్రములు లేవు అన్న ఆలోచన లేని రీతిగా, అనగా వారి నేత్రాలకు దిగంబరులుగా కనబడకుండా అంతగా ఆత్మతో కలిగి జీవిస్తూ ఉంటున్నారు. అంటే అవ్వను చూసినప్పుడు అవ్వ దిగంబరి అని ఆదాముకు కనబడడం లేదు. దిగంబరి తత్వం అంటే ఏమిటో తెలుసా? అవ్వలో ఉండేటువంటి లోపాలు,
ఆదాము దిగంబరి అని అవ్వకు కనబడడం లేదు. దిగంబరి అంటే అర్థం ఏమిటి అంటే లోపాలు, ఆదాములో లోపాలు ఉన్నాయని కనబడడం లేదు. నువ్వు వస్త్రాలు వేసుకుంటే చాలా అందంగా ఉంటావు, నువ్వు అనుకుంటావు వస్త్రాలను చూసేసి నీకు ఎంత అందంగా ఉన్నాను అందంలో మర్చిపోతావు. వస్త్రాలు లేకుండా దిగంబరిగా చూడు, అందుకే వాక్యం ఉంటుంది, అందం మోసకరం. వస్త్రాల్లోనే అందం, ఈ శరీరంలో అందం లేదు, ఈ శరీరంలో అందం లేదు. దిగంబరితనం అంటే అర్థం ఏమిటి అంటే లోపాలు, నీలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి లోపం, భయంకరమైన లోపాలు. ఆ లోపాలు కనబడకుండా ఉన్నాయి, అంటే లోపాలు లేని వారిగా ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఎలా ఉన్నారు? హలో, ఇప్పుడు నీవు నీ భార్య వద్ద నీవు లోపాలు లేని వాడిగా ఉంటున్నావా? నీ భర్త వద్ద నువ్వు లోపాలు కలిగిన దానిగా ఉంటున్నావా? లేదు. నీలో లోపాలు చూస్తున్నాడు, నీ భర్త లోపాలు చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆత్మ లేదు. ఏం లేదు? ఆత్మ లేదు. అంత మోసకరమే, మోసకరమే. ఈ కాలంలో ఒక స్త్రీని ఒక పురుషుడి మధ్యలోనే సాతానుడు ఉంటున్నాడు. ఒక స్త్రీని ఒక పురుషుడు మధ్యలోనే ఉంటున్నాడు సాతానుడు. స్త్రీ పురుషుల మధ్యలో సాతానుడు ఉంటున్నాడు. అది అవర్స్ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. స్త్రీ పురుషుల మధ్యలో సాతానుడు ఉంటున్నాడు. ఆ సాతానుడు స్త్రీ పురుషుల మధ్యలో ఆ సాతానుడు చేస్తున్నటువంటి పని ఏమిటంటే భార్యని భర్తకు అసహ్యంగా చూపిస్తున్నాడు, అలాగే భర్తకు భార్యని అసహ్యంగా చూపిస్తున్నాడు. ఇద్దరు ఒకరికొకరు అసహించుకుంటూనే జీవిస్తూ ఉంటున్నారు. ఇలా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటున్నారో దీనినే పరిశుద్ధాత్మని దుఃఖపరచడం. అంటే ఒక భార్య తన భర్తను ఓర్చుకోలేకపోతుంది. తన భర్తకు ఏదైనా ఒక హాని కలిగితే అప్పుడు నన్ను తిట్టాడు, అందుకే ఇట్లా జరిగింది. భార్యకి ఏమైనా అయితే భర్త నన్ను బాధ పెట్టింది, అందుకే ఇట్లా జరిగింది, దేవుడు చేశాడు. ఒక్కరికి ఓర్పు లేనితనం మనిషి ఆలోచనలో ఎక్కువైపోయింది. ఒక మనిషిని చూసి ఇంకొక మనిషి ఓర్చుకోలేకపోతున్నా. ఒక ఇజ్జతం చేసేటువంటి వ్యక్తి అందరు పొగుడుతూ ఉంటారు. అన్నా నువ్వు లేకపోతే ఇక్కడ పనే జరగదన్నా, నువ్వు లేకపోతే పనే జరగదన్నా, నువ్వు లేకపోతే పనే జరగదన్నా అంటే తను ఎంతో సంతోషిస్తాను. కానీ ఇంకొకరు కొత్తగా వచ్చేసి ఆ పనిలో ఇంకాస్త పేరు సంపాదించుకుంటే అన్న నువ్వు లేకపోయినా ఈయన మాత్రం బల్ల పెయింటింగ్ చేస్తున్నాడు, నువ్వు లేకపోయినా అని చెప్పేసి ఆయన మెచ్చుకుంటా ఉంటే ఈయనకి ఏమవుతుందో తెలుసా? అంతవరకు బాగా ఉంటుంది. ఇప్పుడు ఓర్పు లేని తనం వస్తుంది. ఇన్ని రోజులు నన్ను మెచ్చుకుంటా ఉంటుండ్రి, ఇప్పుడు వీని మెచ్చుకుంటా ఉంటుంది అని వాడి మీద ఓర్పు లేని తనం. వాడిని ఎలాగైనా సరే వేళ్లతో సహా పెకిలించాలని లోపాలు చూడడం మొదలు పెడతా ఉంటారు. అని మీరు అంతగా మెచ్చుకుంటున్నారు కానీ వారే పెద్ద ఇది కాదు, ఇదే పెద్ద అది కాదు, ఇది కాదు అని చెప్పేసి ఓర్పు లేనితనం. అంటే ఎవరైనా సరే వారి పనిని చక్కగా చేసి నమ్మకంగా ఎవరైతే పని చేస్తారో నమ్మకంగా పని చేసిన వారిని చూస్తే ఓర్చలేని మనుషులు ఎక్కువగా ఉంటారు. మనిషి చూసి ఓర్పు లేనితనం ఎక్కువగా ఉంది ఈ భూమి మీద. ఓర్పు లేనితనం ఎక్కువగా ఉంది. ఒకడు రోజు ఏమీ లేకుండా వడ్డీ కారంతో భోజనం చేస్తూ ఉంటా. అయ్యో పాపం మా ఇంట్లో కూర ఉంది, వేసుకొని పోయి తినయ్యా అని ఇస్తా ఉంటాం. వాడు కాస్త
బిర్యానీ తింటూ కాస్త కారు కొనుక్కొని తిరుగుతూ ఉంటే మొన్నటి దాకా కారంతో తినేవాడు, ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు, రోజు బిర్యానీ తింటున్నాడు అని వాడిని చూసి ఓర్పు లేనితనం ఎక్కువ అవుతుంది. ఓర్పు లేనితనం అవుతుంది. ఓర్పు లేనితనం అవుతుంది. మీకు ఒక రహస్యం చెప్పమంటారా? మీకు తెలియని రహస్యం చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కావాలంటే మీరు కూడా కనిపెట్టి అడగండి. మీకు కూడా నాకు చెప్పిన పరిశుద్ధాత్ముడు మీకు చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాముకి ఈ పండు, ఈ చెట్టు ఫలము తినవద్దు అని చెప్పాడు. ఏంటి? ఆదాముకి ఈ చెట్టు ఫలము తినవద్దు అని చెప్పాడు. తినవద్దు అని చెప్పినప్పుడు ఎవరికి చెప్పాడు? ఆదాముగా, అవ్వగా? చెప్పాలి. అవ్వ ఇంకా అప్పుడు పుట్టలేదు, అవ్వ ఇంకా అప్పుడు సిద్ధపరచబడలేదు. కానీ దేవుడు చెప్పింది ఆదాముకి, దేవుడు చెప్పింది ఆదాముకి, దేవుడు చెప్పింది దేవుడు చెప్పింది ఆదాముకి. కానీ అవ్వ వచ్చి ఉంది, కానీ అవ్వకు చెప్పాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా వచ్చేసి ఎక్కువ శాతం దేవునికి దగ్గరగా ఉండేది ఎవరో తెలుసా? స్త్రీలు. దగ్గరగా ఉండేది ఎవరో తెలుసా? స్త్రీలు. దేవుడు సాయంకాలం పూట వచ్చేసేసరికల్లా అవ్వ పరిగెత్తుకుంటూ వచ్చేది దేవుని దగ్గరికి, వచ్చేసి దేవుని కాళ్ళు పట్టుకుంటూ దేవుని మాటలు పట్టించు. దేవుడు రానప్పుడేమో ఆదాము చుట్టూ తిరిగేది, దేవుడు వచ్చినప్పుడేమో దేవుడు కాళ్ళ వద్ద కూర్చునేది. ఈ ఆదాముకి ఓర్పు లేని తనము ఏమైంది? ఓర్పు లేని తనము ఎక్కువ అయిపోయింది. జాగ్రత్తగా. ఈ ఆదాముకి ఎప్పుడైతే ఓర్పు లేని తనం ఎక్కువైపోయిందో, ఇప్పుడు అవ్వ మీద, దేవుని మీద కొంచెం నెగిటివ్ లోపల ఒక బీజం నెగిటివ్. ఎందుకంటే దేవుని దర్శనం ఏమిటో ఆదాముకు బాగా తెలుసు. అలా దేవుని దర్శనం తెలిసినటువంటి ఆదాము, అవ్వ సర్పం మాటలు విని, ఆ సర్పం మాటలు విన్నటువంటి తనలో దేవతలాగా ఉండాలి. స్త్రీలలో ఉండేది ఏమిటో తెలుసా? ఎక్కువ శాతం నేను ముందుండాలి. స్త్రీలలో ఎక్కువ క్రియ చేసే ఆత్మ ఏమిటో తెలుసా? నేను ముందుండాలి, నన్ను మెచ్చుకోవాలి, నేను అన్న స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీకి గర్వం ఎక్కువ ఉంటుంది, కానీ గర్వం లేనట్టుగా నటిస్తుంది. కానీ లోపల అంతా ఉండేది గర్వం. తను అనుకుంటుంది నేను ఏ తప్పు చేయలేదు అనుకుంటుంది, కానీ చెయ్యకూడదు. చాలా సైలెంట్ కిల్లర్గా ఉండి అన్ని ప్రాణాలు తీసుకుంటూ వస్తుంది. చిన్న ప్లేట్ ఉంటుందండి, అందరూ మా గురించి ప్రార్థన చేస్తే యేసయ్యా వీళ్ళని దీవించండి అయ్యా, యేసయ్యా వీళ్ళని దీవించండి అయ్యా, దీవించండి. ఏంటిది? హలో, ఏం ప్రార్థన చేస్తుంది? పెట్టింది ఏంటి? ఎక్కడ దిగుతుంది? ఇప్పుడు ఈమె దీవిస్తుందా కోస్తుందా? కన్నీళ్ళు కారుస్తూ దీవిస్తూనే స్త్రీలో ఉండే ఆ తత్వం నేను నిన్న అనడం లేదు, నువ్వు రోషం తెచ్చుకో. ఆదాము అవ్వ దగ్గర నుండి వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? అవ్వలో ఉంది, అది నీకు వచ్చింది. నువ్వేం చేస్తావు? నువ్వు మంచిదానివే, అవ్వ ఇచ్చింది. ఈరోజు అది పోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అది పోవాలి. ఇప్పుడు ఆదాములో ఏముంది? ఓర్పు లేనితనం. ఏముంది? అవ్వలో ఏముంది?
గర్వం. అవ్వలేముంది ఆదాములో, అవ్వలో ఆదాములో గర్వము, ఓర్పు లేనితనం. ఈ రెండు కలిస్తే దిగంబర తత్వం. ఏంటి? వీళ్ళు ఎందుకు పనికిరాని వారిగా, ఎందుకు పనికిరాని వారిగా గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్యని చెప్తున్నాను, సమస్యకు పరిష్కారము చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది సమస్య, అందుకే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎలా దుఃఖపరుస్తున్నావు? ఓర్పు లేని తనముతో, గర్వముతో దుఃఖపరుస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు గర్వం అంటే ఏమిటో మీకు చెప్తాను. తెల్ల బట్టలు కొనుక్కోవాలి, తెల్ల బట్టలు కొనుక్కోవాలి, తెల్ల బట్టలు కొనుక్కోవాలి అని చెప్తాను. తెల్ల వస్త్రాలు వేసుకోవాలి, తెల్ల వస్త్రాలు వేసుకోవాలి అని చెప్తాను. అర్థమవుతుంది? తెల్ల వస్త్రాలు వేసుకోవాలి. జాగ్రత్తగా మంచి జాగ్రత్తగా. ఓర్పు లేని తనము గర్వం ఎలా ఉంటుందని. తెల్ల వస్త్రాలు వేసుకున్నటువంటి వారు కలర్ బట్టలు వేసుకున్నప్పుడు నువ్వు రాలేదు. నేను బట్టలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా, బాగున్నాయి కదా. ఆ మధ్య కాలంలో జీవన్ గారు ఒక పాస్టర్ వచ్చారు. వచ్చినప్పుడు వారు రెండవ రోజు అనుకుంటా ఒక వస్త్రం వేసుకొని వచ్చారు. అందులో జీవన్ గారు జబ్బులో 500 నోట్లు పెట్టుకున్నారు. ఏంటి? మీరు చూడండి, జీవన్ గారు చాలామంది 500 నోట్లు చూసుకుంటున్నారా? చూసారా? కళ్ళు ఎక్కడికి వెళ్తా? జబ్బులో ఉన్నాయి అంటే అద్దంలో ఉన్నట్టుగా కనబడతా ఉంటుంది. జాగ్రత్తగా గమనించి, అద్దంలో ఉన్నట్టుగా కనబడతా ఉంటుంది. ఏంటి? అద్దంలో ఉన్నట్టుగా కనబడతా ఉంటాయి. నేనేం చెప్తున్నా అంటే, జీవన్ గారు వస్త్రము ఎలా ఉంది అంటే లోపల ఉన్నవన్నీ కూడా కనిపించే రీతికంగా ఉంది. మనం వస్త్రాలు తగిలించుకుంటే, వస్త్రాలు వేసుకుంటే లోపల ఉన్నవి కనబడేలాగా ఉంటే, ఏమయ్యా బుద్ధి లేనోడా, లోపల ఉండేటివి ఇలాగ కనిపించేది ఏంటివి అని చెప్పేసి ఇలాగని చెప్పేసి చూపించేసి అంటే ఈయనకి ఏమవుతుంది? ఈయనకేమనిపిస్తుంది? జాగ్రత్తగా గమనించండి. ఆడపిల్లలకి, చాలామంది ఆడపిల్లలకి, కొందరికి ఎంత పతలాని వస్త్రాలు ఉంటే అంత హ్యాపీగా పిల్లలు. మగపిల్లలు ఎప్పుడన్నా పతలాని పాయింట్లు ఉంటాయా? ఏమైనా కనబడుతుందా? చెప్పండి, ఏమైనా కనబడతాయా? కానీ ఆడపిల్లల విషయం, బిడ్డల జాగ్రత్త. వస్త్రధరణ విషయం, మీ ఈపులు మీకు కనబడవు, మీ ఈపులు లోకానికి కనబడతాయి. అర్థమవుతుందా? మీ ఈపులు మీకు కనబడవు, మీ ఈపులు ఎవరు కనబడతాయి? లోకానికి కనబడతాయి. ఇది ఎప్పుడైతే వింటావో అప్పుడు నువ్వు అయ్యో ఏం మాట్లాడు, పరిశుద్ధాత్మ గురించి చెప్పాలి, ఈపుల గురించి ఎందుకు చెప్పిండు అని అనుకోవడమే గర్వం. సరి చేసుకోవడం, చెప్పాలి, సరి చేసుకోవడం తగ్గింపుదనం. అంటే లోపాన్ని సరి చేసుకోవడము తగ్గించుకోవడం, సరి చేసుకోకుండా దాన్ని పెంచుకోవడము గర్వం. అలాగే ఇప్పుడు ఈయనని కొట్టారు,
అయ్యా అంత మందిలో పెట్టేసి నన్ను పెట్టాడు, ఎట్లా కొడతాడు అలా అనుకుంటే అది ఓర్పు లేని అంటే ఓర్చుకోవాలి. అవమానిస్తే ఓర్చుకోవాలి. ఎంత అవమానపడతావో అంత ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుని గాక. మా డేవిడ్ ఏం చేశాడు తెలుసా? ఇట్ట స్త్రీల వద్దకు వచ్చి ఏందా బట్టలు అని అందరూ ఎదుట ఆడపిల్లలు ఇప్పుడు ఒక్కటి సరిచి ఏంది ఊరు పోయే కాలం వచ్చిందిరా. మగ పిల్లలు ఊరుకుంటారా? వీళ్ళ ఓర్పు లేనితనం కదా. అంత మందిగా అయ్యో నన్ను గట్టిగా చూచుంటా ఇక నువ్వు చర్చికి రా. ఇలాది ఓర్పు లేనితనం. ఈ రెండిటి మధ్యలో నలిగిపోతూ బిడ్డలారా, దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. హల్లెలూయా. తెల్ల వస్త్రాలు ఎందుకు వేసుకోబోతున్నానో తెలుసా? మనల్ని చూస్తే దేవదూతలుగా చేతులెత్తి దండం పెట్టాలని. హల్లెలూయా. కానీ తెల్ల బట్టలు వేసుకుంటే ఇప్పుడు తెల్ల బట్టలు ఎట్టున్నాయి తెలుసా? ఎంత పతనాగా ఉంటుంది. మరి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కొంచెం లైనింగ్ క్లాతులు వేసుకుంది. మా రాజమోహన్ బిడ్డ ఎవరికైనా డ్రెస్సులు కావాలంటే లైనింగ్ క్లాతులు వేసి 2 అయినా సరే వేసుకుంటాం. మందిరానికి వస్తుంటే ఎవరైనా చూసి ఎట్టున్నా తెల్ల వస్త్రాలు వేసుకుంటే దేవదూత పావురం వల్ల, తెల్లటి పావురం వల్ల కనపడాలి. హల్లెలూయా. జగన్ లోదుస్తులు కనకడే వ్యక్తి ఉండకూడదు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. ఇలా గర్వము ఏంటి? గర్వము. అప్పుడు దేవుడు వచ్చేసి లోపాలే చెప్పేవాడు. జాగ్రత్తగా ఉండండి, ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి. బోరు దేవుని మాటలు విని బోరు కొట్టేసి. ఏం కొట్టేసింది? దేవుని మాటలు విని బోరు కొట్టేసి సర్పం వస్తే సర్పం మాటలు విని చెవు కోసుకొని ఏంటి అని అంటే నువ్వు దేవతలాగా ఉంటావు అంటే నేను దేవతలాగా ఉంటానా? సర్పం మాటలకు చెవు కోసుకొని తను దేవతలాగా ఉండాలి అని. ఆ ఫలాలు ఎక్కడ ఉంటాయి? ఏంటి ఆ ఫలాలు అని అంటే ఆదాముకు తెలుసు, అవ్వ తింటుంది అని తెలుసు. కానీ తెలియనట్టుగా నటించి ఇదిగో అక్కడ ఉంటాయి చూడని అడ్రస్ ఇచ్చాడు. ఉన్నాడు, తను తిన్నాడు, తినేసి దేవతలాగా తయారైపోయింది. చూశాడు, చాలా కొత్తగా ఉంది. ఈమె ఎంతగా దేవతలాగా ఏమో అయిపోయినట్టుంది. ఈమె దేవత అయితే నేను ఎందుకు పనికిరాను? నేను కూడా దేవుణ్ణి అవుతాను అని ఈయన కూడా ఓర్పు లేక నేను కూడా అలా ఉందా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉందా? పోటీ లేదా? ఇప్పుడు అవ్వ తినింది, ఎందుకు తిన్నావు? దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పినా కూడా ఎందుకు తిన్నావు అని చెప్పేసి గద్దించేసి తను తినకుండా ఉంటే ఇప్పుడు ఆదాము ఎలా ఉండేవాడు? మహిమతో పరిశుద్ధ ఆత్మతోనే ఉండేవాడు కదా.
కానీ ఈ ఓర్పు లేని తనం వలన పరిశుద్ధాత్ముడు తనతో ఉండాల్సిన పరిశుద్ధాత్ముడు ఈ ఓర్పు లేని తనము బుద్ధి వలన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దిగంబరి. ఇప్పుడు అవ్వ కూడా అలాగే పరిశుద్ధాత్మతో ఉంది. ఆ గర్వముతో నేను ఎలాగైనా సరే మా ఆయన కంటే గొప్పగా ఉండాలి, నేను ఎలాగైనా సరే దేవునితో పాటు కూర్చోవాలి. దేవునితో పాటు కూర్చోవాలి. స్త్రీలకు బయటపడరు, కానీ పెద్ద సింహాసనం అంటే అంత పెద్ద గొప్ప స్థితిలో ఉండాలి అంటే, పొగడ్తల్లో ఉండాలంటే, పొగడ్త అనబడిన సింహాసనం మీద కూర్చోాలంటే చాలా ఆశ. పొగడ్త అనబడిన సింహాసనం వేసి దాని మీద ఎవరు కూర్చుంటారో ప్రయత్నం చేయండి, పరిగెత్తుకొని రండి అంటే ముందు పరిగెత్తుకొని వచ్చేది స్త్రీలు. పొగడ్త అనబడినటువంటి సింహాసనం పైన కూర్చోవడానికి ఇష్టపడేది ఎవరు అంటే స్త్రీ. ఆ పొగడ్త సింహాసనం కొరకు పరిగెత్తేటువంటి స్వభావం స్త్రీలో ఉంది. ఈ స్త్రీలో ఉంది దేవతలా ఉండాలి అని తను ఆశతో తినేసి ఎప్పుడైతే తిన్నదో పరిశుద్ధాత్మ దుఃఖపడి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ లేనందువలన ఆ యొక్క స్త్రీలో అన్ని లోపాలే కనపడుతున్నాయి. అంత వికారముగా కనపడుతుంది. దేవుడు చూచి భరించలేక కచ్చడములో, ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరినీ వీళ్ళే చూసుకోలేక కచ్చడములు కట్టుకున్నారు. దేవుడు మాత్రం ఒక జీవిని వధించేసి చర్మపు చొక్కాలను వేసి వారికి తగిలించి పంపించేశారు. దేవునికి అసహ్యం వేసింది. అవ్వని చూసి ఆదామును చూసి అవ్వకి, వీళ్ళని చూసి వీళ్ళకి అసహ్యం వేసేసి నేను నీ బుద్ధిని చూడలేకపోతున్నాను, నీ బుద్ధిని భరించలేకపోతున్నాను. మరి ఏం చేద్దాం? కొంచెం కప్పుకొని అల్లే భరించుకొని ఉందాం. నీ పనికిరాని తనాన్ని చూసి నేను అలాగే భరించుకొని నేను వచ్చాను, నన్ను భరిస్తూ నువ్వు అలాగే ఉండు అని భార్యని భర్త భరిస్తుంది, భర్తని భార్య భరిస్తున్నాడు. బలవంతంగా భరిస్తున్నారు కానీ దేవుని ఆత్మతో మాత్రం లేరు. అందుకే వీరు లోపాలతోనే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత ఆత్మను పొందుకున్నా, ఎంతగా వాక్యం విన్నా, ఎన్ని సర్కేస్ బీట్లు చేసినా కూడా నీలో ఆత్మ లేదు. నటింపు. ఎందుకో తెలుసా నా ప్రియమైన దేవుని ప్రేమ, ఆత్మ అనేది ఆలోచన వారికి, ఈ ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన నీ లోపల ఒకటి ఉంది. దాన్ని గెలవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ ఆత్మను బట్టి పురుషులు చక్కగా పాయింట్లు వేసుకుంటారు, సత్తులు వేసుకుంటారు, వాళ్ళకి ఏదైనా సరే సరిపోతుంది. స్త్రీలు ఫ్యాషన్ డిజైన్ జాకెట్లు అటువైపుగా చూశారంటే మీ గుడ్లు పీకి మీ చేతిలోనే పెడతాం. నాకు అట్లాంటివన్నీ మనం గుర్తుపెట్టి చూడు. ఒక పిల్లలు ఏమో ఇక్కడ దాకా పెట్టుకోరు, ఉండరా పని అర్థం తీసుకుని ఇట్లా కట్టింగ్ చేసుకుని అర్థం పెట్టుకున్నా చెప్పండి. మగ పిల్లల డ్రెస్సులు ఎక్కువ డిజైన్లు కానీ ఆడపిల్లల డ్రెస్సులు ఎందుకు డిజైన్లు ఎందుకో తెలుసా? నేను ప్రత్యేకంగా కనబడాలి. అలా అట్టి ఆత్మ నీలో ఉండకూడదు.
దేవుని ఆత్మ. ఏ ఆత్మ? దేవుని ఆత్మ నీలో ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉండగలిగితేనే మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో. ఇవన్నీ ఎవరు చెప్తారు? ఎవరే చెప్పేది మీకు? అందరూ వచ్చేసి అందరూ బుద్ధిమంతులమే అన్నట్టుగా యాక్టింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. కానీ బయటికి పోతే మీ చేష్టాలు మీకు ఉంటాయి. అవన్నీ చెప్పాలి కదా. దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. ఇలాంటి చేష్టాలను బట్టి దేవుని ఆత్మ దుఃఖపరచాడు. దుఃఖం కలుగుతుందంట. పరిశుద్ధాత్మకు దుఃఖం కలుగుతుంది. నీ వస్త్రధరణను బట్టి, నీ మాట తీరును బట్టి. చదువుదాం. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడే. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి. దేనితో ముద్రింపబడి ఉన్నారు? పరిశుద్ధాత్మతో ముద్రింపబడి ఉన్నారు. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇదిగో బిడ్డ, నువ్వు పరిశుద్ధాత్మకు సంబంధించిన దానివి. ఇదిగో సహోదరు, నువ్వు పరిశుద్ధాత్మకు సంబంధించిన దానివి. నువ్వు పరిశుద్ధాత్మకు సంబంధించినోడివి అని పరిశుద్ధాత్మ కొరకు నిన్ను ముద్రించి, పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి ఆత్మగా దేవుడు నిన్ను ముద్రించి పెట్టాడు అంట. మరి పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి నిన్ను ఎవరైనా దుఃఖపరుస్తే, హలో, ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మతో ఉంటే, పరిశుద్ధాత్మతో కలిసి జీవిస్తూ ఉంటే, నీవు పరిశుద్ధాత్మ కలిగి బ్రతుకుతూ ఉంటే, నిన్ను ఎవరైనా దుఃఖపరచే వారి గతి చాలా భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరిని దుఃఖపరిస్తే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు చెప్పాలి. నీలో ఎవరుండాలి? నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మునితో నువ్వు ఉండాలి. నీతో పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచుకుడి అన్న మాట నీలో నెరవేరాలి. నిన్ను ఎవరు దుఃఖపరచకూడదు. అలా దుఃఖపరిస్తే దేవుడే చూసుకుంటాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ నువ్వుంటే నీ దగ్గర పరిశుద్ధాత్మ ఏముంటుంది? నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవాడిగా దానిగా ఉంటే నీ వద్ద పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధాత్మ నీలో ఉండాలి అంటే చదువుదాం బిడ్డ. అలాగే కంటిన్యూ చేద్దాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. దుష్టత్వము అంటే ఏమిటో తెలుసా? గర్వం, చూసి ఓర్చుకోలేకపోవడం, ఇతరులు బాగుంటే ఓర్చుకోలేకపోవడం, ఉన్నట్టుగా ప్రతిదానికి ఏమన్నా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు కళ్ళకి ఎదుటి వాళ్ళలో ఎప్పుడు తప్పులే కనపడుతుంది. ఆ తప్పు
తప్పు చేశాడు, ఈ తప్పు చేసింది, అలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు అని ఎప్పుడు లోపాలే కదా. ఒక్కొక్క విషయం ఏమిటంటే నేనే మంచోడిని, నేనే మంచిదాన్ని, నేనే అన్నీ నేనే అనుకునేటువంటి తత్వం దేవునికి మహిమ కలుగుతుంది. ఆ మధ్య కాలంలో ఎవరో చెప్పారు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక దూత తలని కప్పుకుంటుంది, కాళ్ళు కప్పుకుంటుంది, 2 రెక్కలతో ఎగురుస్తూ ఉంటుంది. దాని అర్థం ఏమిటో తెలుసా? ఇదిగో ఆదాము అవ్వలు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమ, ఆ దిగంబర తత్వాన్ని, ఆ సొంత ఆలోచనను కప్పుకొని దేవుని ఆత్మతో 2 రెక్కలతో ఎగురుతూ ఉండాలి అని. దేవునికి మహిమ కలుగుని గాక. 2 రెక్కలతో ఎగురుతూ ఉండాలి, దేవుని ఆత్మలో ఎగురుతూ ఉండాలి. కేవలం దేవుని ఆత్మని ఆనుకొని మాత్రమే జీవించగలగాలి. నీ అంతటా నువ్వు నడవకూడదు, నీ అంతటా నువ్వు ఆలోచించకూడదు, నీ అంతటా నువ్వు చూడకూడదు, నీ అంతటా నువ్వు మాట్లాడకూడదు, నీ అంతటా నువ్వు ఏది చేయకూడదు. కేవలం దేవుని ఆత్మతో మాత్రమే గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. నా ప్రియమైన జీవన ప్రేమారా, నీవు దేవుని ఆత్మను దుఃఖపరచకుండా ఉండాలి. ఏముండాలి? దేవుని ఆత్మని. అలాగే కట్టి నువ్వు చదువుకుంటున్నావు, 5వ అధ్యాయం కూడా చదవాలి. మీరును ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరికొకరు క్షమించుకొని ప్రేమ కలిగి దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ సొంత స్వభావాలతో దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. ఎప్పుడు మంచిది దుఃఖపరచడం. ఇప్పుడు జాగ్రత్తగా ఆదాము ద్వారా, అవ్వ ద్వారా మనకు ఒక జీన్స్ వచ్చింది. అది ఆ జీన్స్ ఏమిటంటే, ఇప్పుడు వాక్యానుసారంగా మనం వెళ్దాము. ఆ జీన్స్ ఏమిటంటే, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అక్కడ మనిషి ఆత్మ, దేవుని ఆత్మ, 2 ఆత్మలు ఉన్నాయి. మనిషి ఆత్మ, దేవుని ఆత్మ. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని. జాగ్రత్తగా గమనించండి, ఆదాములోనున్న ఆ ఆత్మ అర్థమవుతుందా? మళ్ళీ చదవమ్మా. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని. జాగ్రత్తగా గమనించండి, ఆదాములో ఉన్న ఆత్మ అంటే ఆదాములో ఉన్న బుద్ధి మళ్ళా ఆదాము ద్వారా పుట్టినటువంటి పిల్లలకి ఉంటుంది. ఆ పిల్లల్లో ఉన్న బుద్ధి ఆదాములో ఉంటుంది. ఆదాము గురించి మనుషుల గురించి ఆదాముకు తెలుసు. అంటే ఆదాము ఆత్మ ఎలాంటిదో ఈ మనుషులకే కానీ ఎవరికి తెలుస్తుంది? హల్లెలూయా, అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ లోకనాథుడు దాన్నే పట్టుకున్నాడు. నీవు మనిషివి కాబట్టి మనిషిగానే బ్రతకాలి, దేవుని మీద నువ్వు ఆధారపడకూడదు. నువ్వు దేవుని మీద ఆధారపడకుండా నీకు నువ్వుగా సెల్ఫ్గా నీకు నువ్వు సొంతంగా ఆలోచించాలి, సొంతంగా మాట్లాడాలి, సొంతంగా నీ ఇష్టాలను నెరవేర్చుకోవాలి. నువ్వు సొంతంగా నీకంటూ ఉప్పు కారం తింటున్నావు, నీ శరీరానికంటూ అది ఉండదా? రోషం ఉండదా అని సెల్ఫ్గా నిన్ను పక్కదారి పట్టిస్తూ ఉంటున్నాడు. దేవుని ఆత్మలో లేకుండా పక్కదారి పట్టిస్తూ ఉంటున్నాడు. అందుకే నువ్వు సొంతంగా ఆలోచిస్తావు. నీకు ఎప్పుడు ఏది చెయ్యాలనిపిస్తే అది చేస్తావు. నువ్వు చెప్తావా? ఎవరి మాట వింటున్నావా?
వింటున్నావా? ఎవరి మాట వింటున్నావా? నువ్వు ఎవరి మాట విన్నావు? కొన్నిసార్లు భార్య చెప్తే భార్య మాట విన్నావు, భర్త చెప్తే భర్త మాట విన్నావు, తల్లిదండ్రుల మాట విన్నావు, దైవజనుల మాట విన్నారు. అసలు దైవజనుల నడిపింపులో ఎవరున్నారు? అందరు యాక్టింగ్ చేస్తున్నారు అంతే, అందరూ నటిస్తున్నారు అంతే. ఎవరున్నారు? తీరా అక్కడ దాకా వచ్చేసరికి బయటపడిపోతారు. కాకపోతే నటిస్తున్నారు అంతే. యాక్టింగ్, వేషధరణ అప్పుడు పూర్తిగా ఎవరున్నారండి? అందుకే ఈ లోకనాథుడు సెల్ఫ్గా నీకు నువ్వుగా సెల్ఫ్గా ఎలా బ్రతకాలో వాడే నేర్పిస్తున్నాడు. ఈ లోకనాథుడు ఈ సర్పం ఆలోచన పెట్టి ఇలా మాట్లాడు, ఇలా ఎందుకు నీకు ఇలా అవమానం జరుగుతుంది, ఎందుకు నీకు ఇలా ఉంటున్నావు, ఎందుకు ఇలా పోర్చుకొని ఉంటావు అని నీ మైండ్ సెట్, నీ ఆలోచనంతా. ఆ మధ్యకాలంలో జీవన్ ఒక మాట చెప్పాడు, ఇక్కడ ఉన్నది ఒరిజినల్ అంటే ఇక్కడ ఉన్నది డూప్లికేట్. అసలు కాబట్టి అన్ని ఇక్కడే ఉంటున్నాయి. మనకి ఇక్కడ ఏముంటున్నాయి? దేవునికి మహిమ కలుగును గాక. లోకనాథుడు ఇక్కడ ఉన్నాడు, అందుకే వీడియో మొత్తం కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, దీన్ని అంతటిని కంట్రోల్ చేస్తాడు. మనుషులకే కానీ ఇంకెవరికి తెలుస్తుంది? మళ్ళీ చదువు బిడ్డ. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ అది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఉన్నాడు, ఆదాము గర్భంలో మనం అందరం. ఎవరు? ఆదాము ఉన్నాడు, ఆదాము గర్భంలో మనం అందరం. ఈ ఆదాములో ఉన్న ఆత్మే మన అందరిలో ఉంది. ఆదాములో అవ్వలో ఉన్న ఆత్మనే మన అందరిలో ఉంది. కాబట్టి మనుషులలో ఉన్న ఆత్మ మనుషులకే తెలుస్తుంది. ఇప్పుడు చదువుతామా? కంటిన్యూ చేద్దాం. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వనికి తెలియవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయంట? ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకు తెలుస్తాయి. జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని సంగతులు నీకు తెలుస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని సంగతులు నీకు తెలుస్తాయి. దేవుని ఆత్మ నీలో లేకపోతే దేవుని సంగతులు నీకు తెలియవు. బాబు దేవుడు రా అంటే కూడా ఏం దేవుడు అర్థమవుతుందా? దేవుడు గద్దిస్తాడు అంటే ఆయనకు తెలియదా నా గురించి? నిజాన్ని చెప్పాలంటే నిజమైనటువంటి భక్తులు ఇక్కడ ఎవరున్నారంటే ఎవరు లేరండి. నిజమైనటువంటి భక్తులు అంత భక్తుల్లాగా నటిస్తున్నాం అంతే. నిజమైనటువంటి భక్తి అంటే చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని నేను అనుభవించాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు నన్ను ఇలా చూస్తున్నారు, కానీ 6 సంవత్సరాలు ఇప్పటికీ భయంకరమైన శోధనలోనే అయినా వాటిని అన్నిటిని తట్టుకుంటాను. ప్రతి శావకుడు కూడా విమర్శిస్తాడు తెలుసా మామ? ప్రతి శావకుడు. మేము శావకుల సదస్సులోకి వెళ్ళి కూర్చుంటే మా కడుపులో ఉన్న ప్రేగులన్నీ బయటికి వేసి మా వస్త్రాలన్నీ చిప్పేసి మమ్మల్ని దిగంబరులుగా చేసి నిలబెట్టి నడిపించారు. ఆ మధ్యకాలంలో పాస్టర్ మొన్న వచ్చారు. పాస్టర్ అమ్మ వాళ్ళు ఆరాధన చేశారు అని చెప్పేసి, ఎలా ఆరాధన చేశారు అని చెప్పేసి చక్కగా 3 స్త్రీలు బతుకొని తిప్పి ఆరాధన చేస్తే ఇంకేం ఆరాధన చేస్తారు? విమర్శిస్తాను. వాళ్ళు మమ్మల్ని విమర్శించారు అని చెప్పేసి ప్రతి మాటని నేను అనువాదించుకొని
అర్థమవుతుందా? ఇక్కడ నిలబడినటువంటి ప్రతి సేవకుడు ఈ కాపరిలో ఉన్నటువంటి ఆ యొక్క కష్టం అనేది తెలియకుండా కాపర్ని కూడా విమర్శిస్తుంటాడు. అయినా దానిని భరిస్తూ దేవుని ఆత్మ కలిగిన వాడికి దేవుని సంగతులు తెలుసు అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని ఆత్మకే తెలుసు, ఇంకెవరికి తెలుస్తారు? కాబట్టి జాగ్రత్తగా గమనించండి. నీలో మనిషి ఆత్మతో నువ్వు ఉంటావా, దేవుని ఆత్మతో నువ్వు ఉంటావా? అది నువ్వు దేవుని ఆత్మతో ఉంటావా, మనిషి ఆత్మతో ఉంటావా? జాగ్రత్త. మనలో రోజు రోజు గర్వం పెరిగిపోతూ ఉంటుంది. నేను ఎక్కడ ఉండాల్సిన దాన్ని కాదు, నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు, నేను ఇంకొక చోట ఉండాల్సిందని, నాకు ఈ దేవుడు సరిపోవట్లేదు, నేను ఇంకా ఎక్కువగా దేవతలాగా ఉండాలి, నా స్థానం ఇది కాదు, నా స్థలం ఇది కాదు అన్నట్టుగా గర్వం. నాకున్నటువంటి ఉద్యోగం ఏంటి, నాకున్నటువంటి స్థితి ఏంటి, నా తెలివికి, నా జ్ఞానానికి అసలు ఇది సరిపోవట్లేదు, ఈ స్థితి సరిపోవట్లేదు, ఇంకా గొప్పగా లేని దాని గురించి ఎక్కువగా ఆశపడుతూ జీవించేటువంటి బ్రతుకుగా ఉండదు. ఇది మనిషి ఆత్మలో ఉంటుంది, మనిషి ఆత్మగా ఉంటుంది. కానీ దేవుని ఆత్మగా నటించే స్వభావంతో ఉండకూడదు. నువ్వు అలా నటించే స్వభావంతో ఉంటే నువ్వు మనిషి ఆత్మతోనే ఉంటావు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని మనం దేనితో ఉండాలంటే దేవుని ఆత్మతో ఉందామా? చెప్పాలి. దేవుని ఆత్మతో ఉందామా, మనిషి ఆత్మతో ఉందామా? జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆత్మతో మనము ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మన లోపల మనిషి ఆత్మ ఉంది. ఈ మనిషి ఆత్మ ఆదాము నుండి వస్తుంది. అంటే మనిషి ఆత్మలో ఏముంది? లోపాలు ఉన్నాయి. ఏమున్నాయి? చెప్పాలి. ఏమున్నాయి? మనలో లోపాలు ఉన్నాయి. లోపాలు లేవనుకుంటే నువ్వు అబద్ధికుడు అవుతావు. లోపాలు ఉన్నాయి, నాతో సహా. నేను అనుకుంటాను, నేను తెల్లబట్టలు వేసుకునే సేవకుని అనుకుంటే మీరు నాలో ఎన్ని లోపాలు చూస్తుంటారు తెలుసా? అర్థమవుతుందా? సేవకుడు ఇట్ట కూర్చున్నాడు, ఇట్ట నిలబడ్డాడు, ఇట్ట చేశాడు, అట్ట చేశాడు, ఎన్ని లోపాలు చూస్తుంటారు తెలుసా మీరు నాలో? అర్థమవుతుందా? కనిపిస్తుంది. కానీ నిజమైనది ఏంటి తెలుసా? దేవుని ఆత్మ. హల్లెలూయా. దేవుని ఆత్మ. కాబట్టి లోపాలు కనబడతాయి. ఇప్పుడు గమనించుకోవాలి. అయ్యా, నాకు నేనుగా, నీకు నువ్వుగా మన లోపాలను సరి చేసుకుంటూ జీవించాలి. హల్లెలూయా. మన లోపాలని సరి చేసుకుంటూ జీవించాలి. ఇప్పుడు ఆదాము నుండి మనకి ఏమొచ్చాయి? లోపాలు వచ్చాయి. చెప్పండి. ఆదాము నుండి ఇప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంది. అది ఎలా వచ్చిందంటే ఆదాము నుండి, అవ్వ నుండి వచ్చింది. నీ ద్వారా రావట్లేదు, అది నీ వలన కాదు. ఆదాము అవ్వ ద్వారా, ఆ జీన్స్ ద్వారా వచ్చింది. వచ్చిన దాన్ని బట్టి మనం పోగొట్టుకోవాలి. మనం ఏం చేయాలి? పోగొట్టుకోవాలంటే మనలో ఏముంది? ఇప్పుడు మనిషి ఆత్మ ఉంది. ఏముంది? ఈ మనిషి ఆత్మకు అనేకమైన రకాల లోపాలు ఉన్నాయి. ఉంటుంటే కోపం వస్తుంది, ఉంటుంటే ఓర్పలేతనం, ఉంటుంటే గర్వం, ఉంటుంటే ఈ చాదతలు, ఇవన్నీ ఉండడం వలన నీలో మనిషి ఆత్మ పనిచేస్తుంది. ఈ మనిషి ఆత్మని మనం పోగొట్టుకొని దేవుని ఆత్మ నీలోనికి రావాలి. హల్లెలూయా. ఏమవ్వాలి? దేవుని ఆత్మ నీలోనికి రావాలి. దేవుని ఆత్మ నీలోనికి రావాలంటే దేవునికి మహిమ కలుగుని గాక. చదువుకుందాం ప్రభు సన్నిధిని బట్టి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనము. నీ భార్యని, హలో,
ఏమంటున్నాడు? నీ భార్యని ప్రేమించండి, అటువలే ఇదిగో క్రీస్తుకు సంఘానికి, భర్తకు భార్యకు లింక్ పెడుతున్నాం. ఏంటి ఏంటి లింక్ పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు చెప్పాలి? లింక్ పెడుతున్నాడు. క్రీస్తుకు సంఘానికి, భర్తకు భార్యకి లింక్ పెడుతున్నాడు. క్రీస్తు సంఘం కలిస్తేనే అది మహిమ. ఆమె అది మహిమ. ఇప్పుడు చూడండి, భార్య భర్త ఏకాత్మతో ఉంటేనే అది మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరు దేవుని సన్నిధిలో లేకపోతే ఆ తీర్పు మీ మీద ఉండదు. కానీ ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు మందిరంలో కనుక ఉంటే ఖచ్చితంగా తీర్పు మీ మీద ఉంటుంది. ఎందుకంటే మీరిద్దరు ఒక ఆత్మగా ఉంటేనే భర్త ఎప్పుడు క్రీస్తులాగా ఉండాలి, భార్య ఎప్పుడు సంఘంలాగా ఉండాలి. భార్య ఎప్పుడు తన భర్తకు నచ్చే రూపంలో మారుతూ ఉండాలి. అంటే అప్డేట్ అవుతూ ఉండాలి, తన భర్తకి ఇష్టంగా అప్డేట్ అవుతూ ఉండాలి భార్య. భర్త ఎప్పుడు తన భార్యని, అరే నిన్ను ఒకలాగా ఒక సంతోషాన్ని ఇచ్చింది నా భార్య, ఈరోజు మళ్ళీ కొత్తగా నేను ఎలా అయితే ఆశ పెట్టాను అలాగే నా భార్య అయింది అంటే భర్తకి ఈరోజు ఈ ఆలోచన ఉంది. ఈరోజు నా భార్య తెల్ల చీర కట్టుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. తన భర్త మనసు తెలుసుకున్నటువంటి భార్య తెల్ల చీర కట్టుకున్నది. అరే నేను అనుకున్నాను సేమ్ అలాగే ఉంది. ఈరోజు ఎర్ర చీర కట్టుకుంటే ఎంత బాగుంటుంది నా భార్య. ఆ రోజు ఎర్ర చీర కట్టుకున్నది. అరే బలం అర్థమవుతుందా? అరే అంటే నా ఆలోచన ఎరిగింది కదా నా భార్య అని భర్తకు ఎంత సంతోషంగా ఉంటుందో. భార్య ఎప్పుడు భర్త ఆలోచనలకు తగినట్టుగా తను అప్డేట్ అవుతూ ఉండాలి. తన కోసం తన సొంతంగా ఆలోచించిందంటే ఖచ్చితంగా నువ్వు మనిషి ఆత్మతోనే ఉన్నావు. ఆమె భార్య భర్త ఇద్దరు దేవుని సన్నిధి కలిగి జీవిస్తూ ఉంటే భార్య ఖచ్చితంగా భర్త ఆలోచనకు తగినట్టుగానే ఉండాలి అంట. భర్త ఎప్పుడు భార్యని ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుకు ప్రేమిస్తున్నాడు అని అంటే తనకు తగినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ఎందుకు ప్రేమిస్తాడు అంటే సంఘం తనకు తగినట్టుగా ఉంది కాబట్టి, సిద్ధపడుతుంది కాబట్టి ప్రేమిస్తున్నాడు. మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా. ఎవరు ప్రేమించారు? క్రీస్తు సంఘమును ప్రేమించాలి. భర్త భార్యని ప్రేమించాలి, క్రీస్తు సంఘమును ప్రేమించాలి. అది కలంకమైనను ముడతైనను అట్టి ఏదైనా, ఇదిగో సంఘం కానీ భార్య కానీ ఇదిగో ముడత ముఖంలో ముడత అంటే ముడత అంటే ఏంటో తెలుసా? ఆడపిల్లలు కోపాలు వస్తే అలుగుతే అట్ట పెడతా, అట్ట పెట్టదు. మగ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా అలా పెట్టడం మొదలు. ఏమైంది అన్నా? అన్నం తింటావా? ఇది ఎవరు నేర్పించారు ఈ మగ పిల్లలకి? ఇదే అర్థమవుతుంది. కాబట్టి చూడండి, కలంకమైనను ముడతైనను అట్టి ఏవైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. అది ఇది మన సబ్జెక్ట్. వాక్యమనే
ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈరోజు వాక్యం మనం ఇద్దరమే చెప్తాం. ఈయనలో కలంకం ఉంది, ముడత ఉంది, అన్ని లోపాలు ఉన్నాయి. ఏమన్నాయి? కలంకం ఉంది, ముడత ఉంది, అన్ని లోపాలు ఉన్నాయి. మాట వినడు, చెప్పిన మాట వినడు. నీ నోటి చెప్తే తనోటి చేసుకుంటూ పోతాడు. ఇలా ఉన్నటువంటి ఇతన్ని ఏంటంట? వాక్యం ఏంటి? వాక్యమును తీసుకొని ఇదిగో తల మీద నుండి కింది వరకు వాక్యమును పోసి ఉదక స్నానం చేయించాలి. వాక్యమును కుమ్మరించి పోసి వాక్యాన్ని చేసి వాక్యము చేత స్నానం చేపించాలి అంట. ఇప్పుడు వాక్యము ద్వారా స్నానం చేసిన తర్వాత ఈయన ముడత పోయింది, కలంకము పోయింది, అన్నీ పోయి ఇప్పుడు ఎలా తయారు అయ్యాడు అంటే మనిషి ఆత్మపై పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంతకు ముందేమో ముడతలు ఉండేటివి, అంతకు ముందేమో లోపాలు ఉండేటివి, అంతకు ముందేమో తన ఇష్టానుసారంగా జీవించేవాడు. ఇలా ఉన్నటువంటి ఇతడిని వాక్యమును పోసి స్నానం చేపించాలి అంట. మిమ్మల్ని వాక్యంతోనే ప్రారంభవుతున్నా. బట్టలు బాగాలేవు, వచ్చి మార్చుకోవాలి. వింటా వాక్యమును ఉదక స్నానం చేపించాలి. వాక్యం అంటుంది వెలగల వస్త్రం. ఎంత బతలాగుంటే అంత ఖరీదైన వస్త్రాలు లాంటివి వేసుకోకూడదు అని వాక్యం ద్వారా బుద్ధి చెప్పాలి. మీకు బుద్ధి చెప్పి మీలో ఉన్న లోపాలు, మీలో ఉన్న మనిషి ఆత్మనంతా తీసేయాలి. వాక్యమును ఉదక స్నానం చేయించాలంట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. వాక్యం ఎంత ఎక్కువ వింటారో అంతగా ఆత్మకు దగ్గర అవుతూ ఉంటారు. వాక్యాన్ని ఎంత ప్రేమిస్తూ ఉంటారో దేవునికి అంత దగ్గర అవుతూ ఉంటారు అంట. వాక్యములో ఎప్పుడైతే స్నానం చేసుకుంటూ ఉంటారో అంతగా దేవుని ఆత్మతో లీనమైపోతూ ఉంటారు. నీ లోపల ఉన్న మనిషి ఆత్మ కాలిపోవడం, దేవుని ఆత్మ స్థలం సంపాదించడం. నీలో ఉన్న మనిషి ఆత్మ కాలిపోవడం, దేవుని ఆత్మ నీ హృదయములో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ హృదయంలో దేవుని వాక్యము ఉంటుందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గమనిద్దాం. రోమాపత్రిక 15:15. రోమాపత్రిక 15వ అధ్యాయం 15. అయినను అన్యజనులు అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మ వలన అన్యజనుల కొరకు, అంటే దేవుని ఎరగని మిమ్మల్ని దేవునిలోనికి నడిపించి నిలబెట్టి మీకు సువార్త చెయ్యడానికి యాజకత్వం చెయ్యాలంటే నాకు ఏమి కావాలి? పరిశుద్ధాత్మ నాకు కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే యాజకుడు అవ్వలేడు, యాజకత్వం జరగదు, పరిచర్య చెయ్యలేవు. సువార్త ప్రకటించాలి అంటే ఆ యాజకత్వంలో ప్రతి ఆత్మను దేవుని వద్ద నిలబెట్టగలిగి నిరూపించగలగాలి అంటే, కట్టి వేయబడాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే యాజకత్వం కూడా జరగదు. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు వాక్యం చేత నీకు ఉదక స్థానం చేపించలేను. యాజకుడు ఉదక స్థానం చేపించాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారి చెప్తూ ఉంటున్నాడు, శిష్యులకు చెప్తూ ఉంటున్నాడు, శిష్యులకు అప్పచెప్తూ ఉంటున్నాడు, అరే మీరు ప్రతి ఆత్మను ఉదక స్థానం చేపించాలంటే వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని నా తట్టుగా తిప్పాలి అంటే మీరు పరిశుద్ధాత్మలో ఉండాలి. మనిషి ఆత్మ మీలో పని చేయకూడదు, మనుషుల ఆలోచనలు మీ మీద పని చేయకూడదు, మనుషుల గర్వం ఉండకూడదు, ఓర్పు లేనితనం ఉండకూడదు, మనుషుల బుద్ధుల స్వభావాలు ఉండకూడదు. మీలో పరిశుద్ధాత్మ ఉండగలగాలి. ఆ పరిశుద్ధాత్మలో యాజకత్వం జరిపించాలి. పరిశుద్ధాత్మ లేకపోతే పరిచారకులు కాలేరు, యాజకులు కాలేరు, సువార్త చేయలేరు. పరిశుద్ధాత్మ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును. ఎవరి వద్ద ఉండాలి అంట? ఎల్లప్పుడూ చెప్పాలి. ఎవరి వద్ద ఉండాలంట? శిష్యుల వద్ద. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎవరి వద్ద అంట? ఎల్లప్పుడూ శిష్యుల వద్ద ఉండుటకై. అంటే యేసుక్రీస్తు ప్రభు పోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు కాకుండా శిష్యులను నడిపించడానికి, శిష్యుల ద్వారా పని జరిగించడానికి, శిష్యుల ద్వారా అనేకమైన ఆత్మలు దేవుని రాజ్యాన్ని కట్టబడడానికి ఎవరు కావాలి అని అంటే ఆదరణకర్త. అంటే యేసుక్రీస్తు ప్రభు కాక వేరొక, అంటే ఈయన ఆదరణకర్త, ఈయన కాక వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అగు ఆత్మను. ఏ ఆత్మ అంటే ఇది? సత్య స్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఇదిగో ఎవరితో నివసిస్తాడు అంట? ఇదిగో హృదయభావం ఈయన ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ ఈయన వద్దకు వచ్చి ఈయనతో ఉండి, ఈయనతో ఇలా పట్టుకొని నీ వద్దే సుందరరాజు, నేను విడిచిపెట్టి నేను వెళ్ళను సుందరరాజు, నేను నీ వద్దే ఉంటాను, నీతోనే జీవిస్తాను. నువ్వు ఏం తింటావో నేను అదే తింటాను, నువ్వు ఎలా ఉంటావు, కానీ నువ్వు మాత్రం నేను చెప్పిన మాట వినాలి. నువ్వు మాత్రం నువ్వు ఏ ఇంట్లో ఉంటే నేను అదే ఇంట్లో ఉంటాను, నువ్వు ఏం తింటే నేను అదే తింటాను, కానీ నువ్వు దేవుని రాజ్యం వైపే చూడాలి. ఈ లోకంతో నీకు పని లేదు
అని పరిశుద్ధాత్ముడు మనతో జీవిస్తూ మనల్ని నడిపిస్తాడు అంట. అలా నడిపించడానికి, మనతో ఉండడానికి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చాడు అంట. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద అందుకే ఉన్నాడు అంట. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. మళ్ళీ చదువుతాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరు ఎరుగుతారు చెప్పాలి? పరిశుద్ధాత్మను ఎవరు ఎరుగుతారు? పరిశుద్ధాత్మని ఎవరు ఎరుగుతారు? ఎవరి వద్ద అయితే పరిశుద్ధాత్ముడు ఉంటాడో వారే ఎరుగుతారు. హల్లెలూయా. ఎవరి వద్ద అయితే పరిశుద్ధాత్ముడు ఉంటాడో వారే, నా వద్ద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఇలా చెప్పమంటున్నాడు, ఇలా ఉంటున్నాడు, ఇలా ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్ముడు ఉంటే ఎలా ఉంటారో తెలుసా? తగ్గింపుదనం ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క మనిషిని ఇక్కడ పెడతాను, మీరు అందరూ వచ్చేసి బతుకాల అని ఉమ్మేసి అనుకోండి, ఊడ్చుకొని ఉంటారు. ఒక్కొక్కరు నిలబెడతారు. ఎవరికైతే కోపం వస్తుందో వాళ్ళ మనిషి, ఎవరైతే తూడ్చుకొని వెళ్ళిపోతారో వాళ్ళు దేవుని. అది ఉంటుంది. చేద్దామా ప్రోగ్రాం, పెడదామా ప్రోగ్రాం, అందరి నోట్లో రెడీగా ఉందా? ఒక్కొక్కరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మలో మనం ఉండగలగాలంటే, మనలో ఎవరైతే దేవుని ఆత్మ జీవించగలుగుతారో, ఎవరి వద్ద ఆత్మ ఉంటుందో ఆత్మను గుర్తుపట్టగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభు వద్ద ఉంది, ఆయన వెళ్ళిపోతాడు. మీ వద్దకు వస్తే మీరు కూడా గుర్తుపడతారు, ఆయన మీతోనే జీవిస్తారు. మీరు గుర్తుపడతారు. దేవుని ఆత్మ గుర్తుపట్టినప్పుడు మీరు దేవుని ఆత్మకు తగినట్టుగానే జీవిస్తారు. 26వ వచనం చదువుతాను, అదే అర్థం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, సమస్తము మీకు బోధించి, ఏమిటంట? సమస్తము మీకు బోధించి. ఎవరు బోధిస్తారు చెప్పాలి? పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఎవరికి? శిష్యులకు బోధిస్తాడు. శిష్యులు ఎవరికి బోధించాలి? అర్థమవుతుంది? శిష్యులు ఎవరికి బోధించాలి? ఇప్పుడు మీరేం చేయాలి? ఆ చెప్పే మాటలని, పరిశుద్ధాత్మ చెప్పే మాటలను విని ఉదక స్నానం చేసుకొని మీరు మార్పు పొందుతుంటే అక్కడ ఒక అద్భుతం. హల్లెలూయా. కానీ అది విన్నా కూడా మీరు నిర్లక్ష్యమైన ఆత్మతో ఉండి మీకు నచ్చినటువంటి స్థితిలో మీరు ఉంటే దానికి మీ సొంత. ఇప్పుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు శిష్యులకు బోధిస్తాడు. శిష్యులు ఎవరికి బోధించాలి అంట? ఆత్మలకు బోధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎప్పుడైతే ఈ క్రమము ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనమును, రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. కాగా ఇదిగో శక్తి లేని వారిగా ఉన్నారు, శాతగాని వారిగా ఉన్నారు, మీరు ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఉన్నారు. ఇప్పుడు చూడు, పరిశుద్ధాత్మని శక్తి మీరు పొందుకుంటే, ఆమేన్, హల్లెలూయా. హలో, మరియా పరిశుద్ధాత్మను పొందుకుంది. తన గర్భంలో పరిశుద్ధాత్మ ఉంది. పురుషుడిని ఎరక్కపోయినా గర్భము ధరించింది. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీ ద్వారా ఏదైనా దేవుడు జరిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీ ద్వారా ఏదైనా జరుగుతుంది. ఏదైనా జరుగుతుంది. అంతకంటే ఏం కావాలండి? సాక్ష్యం. పురుషుడు ఎరగనటువంటి స్త్రీ కన్యక పరిశుద్ధాత్మ వలన ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అంతకంటే అద్భుతమే అంగా. అదే పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఒక శక్తి వస్తుంది. శక్తి పొందుకోవాలి. ఆ శక్తి ఎప్పుడైతే పొందుకుంటామో, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు శక్తి పొందుకున్నప్పుడు ఆ శక్తిని కాపాడుకుంటూ ఉండాలి. ఇక ఎన్నడూ నేను కోపపడను, ఇక ఎన్నడూ గర్వంతో ఉండను, ఇక ఎన్నడూ ఓర్పు లేని తనముతో ఉండను, ఇక ఎన్నడూ నేను దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఆలోచించను, మాట్లాడను అని దేవుని ఆత్మతోనే జీవించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. శక్తి పొందుకోవాలి. శక్తి పొందుకుంటాను. ఆ శక్తి నీకు లేదు అని అందుకే నువ్వు ఓడిపోతున్నావు. అందుకే నువ్వు ఎన్నిక లేని స్థితిలో ఉంటున్నావు. అందుకే ఏలనకరంగా ఉంటుంది నీ బ్రతుకు. అందుకే ఏమి సాధించలేని స్థితిలో ఉంటున్నావు. నువ్వు అలా సాధించగలగాలి అంటే నీ లోపల మార్పు రావాలి. వాక్యం అనబడినటువంటి వాక్యానికి మొదటిగా లోపడాలి. దేనికి లోపడాలి? వాక్యానికి లోపడాలి అంటే నేను అసత్యం చెప్పనండి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. తిప్పి నేను ఆడికే వస్తాను. ఎందుకంటే సత్యస్వరూపి అయిన ఆత్మ అంట. ఏ ఆత్మ? సత్యస్వరూపి అయిన ఆత్మ. దైవజనుడు ద్వారా పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఏంటి? దైవజనుడు ద్వారా పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఆ బోధిస్తున్న వాక్యానికి నువ్వు సరి అవుతూ ఉండాలి. సరి చేసుకుంటున్నటువంటి నీవు, ఆమె సరి చేసుకుంటున్నటువంటి నీవు దేవుని ఆత్మకై కనిపెడుతూ ఉంటుండగా దేవుని ఆత్మ నీ మీద వ్రాలినప్పుడు శక్తి పొందుకోవాలి. ఆ శక్తిని పోగొట్టుకోకుండా నువ్వు కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగుని గాక. ఇప్పుడు నీ లోపల మనిషి ఆత్మ కాదు, దేవుని ఆత్మతోనే నువ్వు ఉండాలి. హల్లెలూయా. అట్టి దేవుని ఆత్మ కలిగి నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో అదే రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. అదే రోమపత్రిక. దేవుని రాజ్యము, ఇదిగో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే 4 విషయాలు ఉన్నాయని చెప్పాను. ఏమని చెప్పాను? మన టీచింగ్ గుర్తుందా ఎవరికైనా? ఆత్మ తాకిడి, ఆత్మలో ఆనందించుట, ఆత్మను పొందుకొనుట, ఆత్మలో జీవించుట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ తాకిడి అంటే ఏమిటి? మనం అలా ప్రార్థన చేస్తూ ఉంటుండగానే, అలా వాక్యం వింటుండగానే ఏదో పులకరింత ఎంట్రుకలు నిక్కపరుచుకున్నట్టుగా శరీరం అంతా జలధరిస్తూ ఉంటుంది. దాన్ని ఆత్మ తాకిడి అంటారు. ఆత్మలో ఆనందించడం అంటే కన్నీరు కార్చడమో, లేదంటే చప్పట్లు కొట్టడమో, అన్య భాషలు మాట్లాడడమో, లేదంటే దేవుని సన్నిధిలో నాట్యం ఆడడమో, ఇది ఆనందించడం. ఆత్మ తాకిడి, ఆత్మలో ఆనందించడం, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే నీకు నువ్వుగా చేసుకుంటున్నది. ఇది దేవునికి నీకు సంబంధం లేదు. నువ్వు అనభాషలు మాట్లాడు, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి, ఇది నీకు నువ్వుగా చేసుకుంటున్నది. అది ఆత్మను పొందుకోవడం కాదు. ఆత్మను పొందుకోవడం అంటే ఏమిటి అంటే, ఆత్మను పొందుకున్న నీవు ప్రతి పాపమును చూసి దూరంగా జరుగుతావు. ఆత్మను పొందుకున్న వారిలో క్రియలు కనబడుతాయి. అది ఆత్మను పొందుకోవడం అంటే.
ఆత్మను పొందుకోవడం అంటే అన్య భాషలు మాట్లాడితే ఆత్మను పొందుకోవడం కాదు, నాట్యం ఆడితే ఆత్మను పొందుకోవడం కాదు, పాటలు పాడి ఆరాధన చేస్తే ఆత్మను పొందుకోవడం కాదు. ఆత్మను పొందుకోవడం అంటే క్రియలు తగ్గించుకొని దేవుని ఆత్మగా నిన్ను చూస్తే యేసయ్యను చూసినట్టే ఉండాలి. నువ్వు మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినట్టే ఉండాలి. చాలా దీన మనస్తత్వం. మా అయ్య డేవిడయ్యా ఎలా ఉంటాడంటే తండ్రి అయిన దేవునిలాగా ఉంటాడు. అంతని భయపడుతూ ఉంటాడు. ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ గుర్తేస్తాడు అంతే. మా డేవిడయ్య మొదటి శిష్యుడు సురేష్ అన్న అచ్చం యేసుక్రీస్తు ప్రభువులా శాంతంగా ప్రతిదానికి నవ్వుతారు, చిరునవ్వు. అన్న వాడు భయంకరమైన పాపం చేసిందంటే ఏం సాక్షి, దేవుడు నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాడు. సాతాను పడుతుంది, నవ్వుతో చిరునవ్వుతో చెప్తాడు. జాగ్రత్తగా గమనించాలి. సురేష్ అన్న ఎంత చిరునవ్వుతో ఉండి ఎంత ప్రశాంతంగా యేసుక్రీస్తు ప్రభులా ఉంటాడు. సురేష్ అన్న చుట్టూ అంత నమ్మకదరం, అంత శాపం, అంత భయంకరమైన స్థితి చూశాను. అంత స్థితి, అంత భయంకరమైన స్థితి. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. మనం చూస్తే దేవుని యొక్క పోలిక కనబడాలి. ఇప్పుడు నువ్వెలా కనపడాలి అంటే యేసుక్రీస్తు ప్రభులాగా కనపడతావా, తండ్రి అయిన దేవునిలాగా కనపడతావా, పరిశుద్ధాత్మలాగా కనపడతావా? హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడో తెలుసా? చెప్పసఖ్యము కాని మూలుగులతో. ఎలాగా? చెప్పసఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించును గాక, అట్టి ఆత్మలో నిలబెట్టును గాక. కాబట్టి నువ్వు దేవుని ఆత్మగా ఉండాలి. ఎలా ఉండాలి? నిన్ను చూసే యేసుక్రీస్తు ప్రభువులాగా, తండ్రి అయిన దేవుని ఆలోచనలాగా పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకున్నట్టుగా నువ్వు ఉండాలి. అలా ఉండగలిగేటువంటి స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుని ఆత్మను బట్టి నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, ఇదిగో శరీరానుసారంగా ప్రవర్తిస్తే సావవలసిన వారై ఉన్నారు. ఇదిగో ఆత్మ అంటే ఏంటంటే శరీర క్రియలు చచ్చిపో. ఆత్మ అంటే నువ్వు కనపడదు, మార్తమ్మ కనబడదు, పరిశుద్ధాత్మ కనపడదు. అర్థమవుతుందా? శరీర క్రియలు చంపకపోతే మార్తమ్మనే కనబడదు, శరీర క్రియలు చంపితే పరిశుద్ధాత్ముడు కనబడదు. కాబట్టి నీలో నువ్వు కనబడితే నువ్వు శరీర క్రియలు చంపలేదు. శరీర పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే అర్థం ఏమిటంటే, పరిశుద్ధాత్మ నీలో ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే శరీర క్రియలను చంపటం. ఏంటి? శరీర క్రియలను చంపటం అంటే బుద్ధి మార్చుకోవడం. ఏంటి? బుద్ధి మార్చుకోవడం. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది ఆత్మ తాకిడి, ఆత్మలో ఆనందించడం, అది నీ ఇష్టం. దానికి దేవునికి సంబంధం లేదు. ఎందుకంటే మనకు ఎన్ని చేసుకుంటా ఉంటే ఒకరు వచ్చేసి డ్యాన్స్ చేస్తాం. ఎందుకు చేస్తున్నారో డ్యాన్స్? పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. నీకెందుకు చేయాలనిపిస్తుంది అంటే నీ పెళ్ళి అవుతుందని నాకు ఆనందం రాబే. అది వాని ఆనందం. వానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏమైనా సంబంధం ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? అది వాని ఆనందం. వాడు ఆడుతున్నాడు, ఒకడు ఆడకుండా ఉన్నాడు. అలాగని చెప్పేసి వీడు శత్రువు అయిపోతాడా?
సెల్ఫ్ అర్థమైందన్నా దాని యేసు రక్తం ఏం చేయాలి అర్థం చేసుకోవాలి మరి. కాబట్టి ఆత్మ తాగిడి ఆత్మలో ఆనందించుగా అది నీకు నువ్వుగా, కానీ క్రియలు చంపడం. పరిశుద్ధాత్మ లేకపోతే పరలోక రాజ్యంలో స్థానం లేదు. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళరు. పరిశుద్ధాత్మ ఉంటేనే పొందుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తారు. పరలోక రాజ్యం వెళ్ళాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే అర్థం ఏమిటంటే నీ క్రియలు విడిచిపెట్టాలి. అంటే నీలో నువ్వు ఉండకూడదు, నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే అప్పుడు నీవు క్రియలను విడిచిపెడతావు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీ క్రియలను ఇష్టపడడు, వాటిని విడిచిపెట్టాలని చెప్తాడు. నువ్వు ఆటోమేటిక్గా విడిచిపెడతావు. విడిచిపెట్టినప్పుడు నువ్వు చనిపోతే పరిశుద్ధాత్ముడు నిన్ను తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్తావు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్ముడు పని. పరిశుద్ధాత్ముడు ఒక లిఫ్ట్ లాంటి వాడు. ఎవరెవరైతే ఆయన మాట వింటారో వాళ్ళని అందరిని లిఫ్ట్లో తీసుకొని దేవుని వద్ద, క్రీస్తు వద్ద తీసుకొని వెళ్ళి పెట్టడమే ఆయన పని. అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. హల్లెలూయా. ఆయన వేసిన మార్గం గుండా పరిశుద్ధాత్ముడు తీసుకొని వెళ్తాడు. ఆ ఇరుకైన మార్గం గుండా తీసుకొని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇవన్నీ నువ్వు చెయ్యకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్ట కాదా? చెప్పాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్ట కాదా? ఇవన్నీ అర్థం చేసుకోకుండా నీకు నచ్చినట్టుగా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ నీ సొంత క్రియలతో జీవిస్తావుంటే నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్ట కాదా? నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ఎప్పుడైతే కనిపెట్టి వాక్యమును ఉదక స్నానం ద్వారా దైవజనుడి యొక్క నడిపింపులో ఉండి క్రమశిక్షణలో ఎప్పుడైతే జీవిస్తూ నీ బుద్ధిని రోజు రోజు మార్చుకుంటూ ఉంటావో దేవుని ఆత్మ నీలో ఉంటుంది. ఆ ఆత్మ ద్వారా నీవు నిత్య జీవంలో ఉండగలుగుతావు. అది పరిశుద్ధాత్మలో పొందుకొని ఇప్పుడు ఆత్మలో జీవిస్తూ ఉంటావు. ఏమై ఉంటావు? ఆత్మలో జీవిస్తూ ఉంటావు. ఆత్మ నీ వద్దే ఉంటావు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని పరిశుద్ధాత్మను మనతో కలిసి జీవిస్తావు. అట్టి ఆత్మను దేవుడు మనకిచ్చును గాక. అట్టి ఆత్మలో మనం జీవించుదుము గాక. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుని సన్నిధిని బట్టి మోకాళ్ళ మీదకి వద్దాం. పరిశుద్ధాత్మునిలో మనం ఈ దినమున మండిపోవాలి. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మలో మండిపోవడం అంటే పాటలు కాదు, రప్పు కాదు. నీ ఒక్కొక్క క్రియ ఎంత అసహ్యముగా ఉన్నాయో